పల్లెటూరు. అలాంటి పల్లెటూరు నుంచి తన జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తిరిగి తన మూలాల్లోకి ప్రయాణిస్తూ జీవితాన్ని అన్వేషిస్తున్నారు ఓ వ్యక్తి. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా శ్రీమంతులు ఉన్నారని రుజువు చేస్తున్నారు. ఈయన పేరు ముప్పవరపు కృష్ణారావు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. బెంగళూరులో నివాసం. 4-5 కంపెనీలకు డైరెక్టర్. ఇలాంటి వారు క్షణం తీరిక లేకుండా బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటారు. కృష్ణారావు దీనికి అతీతుడేమీ కాదు. తన చదువే పెట్టుబడిగా వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2 చేతులా సంపాదించారు. కానీ ఏదో తెలియని వెలితి. ఎంత సంపాదించినా, ఎంత సాధించినా ఇంకా ఏదో చేయలేకపోతున్నామనే బాధ. అలా మొదలైన కృష్ణారావు ఆలోచనలు తిరిగి తన సొంతూరు గుంటూరు జిల్లా మందడ చేరుకున్నాయి. తుళ్లూరు మండలంలోని ఒక చిన్న గ్రామం అది. రాష్ట్ర విభజనతో ఏపీకి తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడంతో తుళ్లూరు, మందడం గురించి అందరికీ తెలిసింది. రాజధానికి ప్రకటించకముందు మందడం అంటే అదెక్కడుంది అని అడిగే పరిస్థితి. అలాంటి గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇదే కృష్ణారావును సొంతూరిని దత్తత తీసుకునేలా చేసింది. స్వగ్రామంలో పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాక తాను పుట్టిన ఊరికి ఏదో చెయ్యాలన్న తపన రెట్టింపైంది. ఊరు మీద మమకారంతో నా ఊరు, నా భూమి, నేను పుట్టిన ప్రదేశానికి నేను ఎంత పెరిగి పెద్దయిన తర్వాత న్యాయం చేయాలి. ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ, గివ్ బ్యాక్ టు మై విలేజ్ అనే ఉద్దేశంతో నేను అప్పటికే కార్యక్రమాలు చేస్తున్న ఆ కార్యక్రమాలని ముందుకు నడుస్తూ ఆ కార్యక్రమాలు చేసేదానికి ఇంకా కూడా చేయూత రావాలి అని ఒక ఉద్దేశంతో దత్తత కార్యక్రమాన్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆటోమేటిక్గా మాకు ఒక గుర్తింపు లభిస్తుంది, ఒక సర్టిఫికేషన్ ఏర్పడుతుంది అనమాట. దత్తత కార్యక్రమం అంటే మనం కమిట్ అవటం అనమాట. ఈ గ్రామాభివృద్ధిలో ఇప్పటిదాకా చేదోడు బాదోడుగా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం కాకుండా ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తయారు చేయాలి. మనం పుట్టినందుకు, ఈ ఊళ్ళో చదివి పెద్ద అయినందుకు దాని కృతజ్ఞతగా కొంత మేరకి ఇక్కడున్న జనానికి ఒక మైండ్ సెట్టు, ఒక యూత్కి ఒక ఆదర్శం, చిన్నపిల్లలకి చదువుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత చేంజ్ వస్తుందా ఒక మనిషి అనే దాన్ని ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం కూడా నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనుకున్నారు. అదే ఉద్దేశంతో ఎంకేఆర్ ఫౌండేషన్ను స్థాపించారు కృష్ణారావు. 2007 నుంచే తన ఫౌండేషన్ ద్వారా మందడంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ముందుగా ఊళ్ళో మంచినీటి కొరతని నివారించడానికి ఓ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలందరికీ 4 రూపాయలకే వాటర్ క్యాన్ పంపిణీ చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత మందడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించారు కృష్ణారావు. నీలాంటి వాళ్ళు ఇంత చదువుకొని, ఇంత ఉత్తీర్ణులై, ఇంత ఇంటలెక్చువల్స్ అయ్యండి అమెరికాలో వచ్చి సెటిల్ అవ్వటం వల్ల నువ్వు దేశానికి నువ్వు అన్యాయం చేస్తావు. యూ షుడ్ బి యూజ్ఫుల్ టు యువర్ ఓన్ కంట్రీ అని అప్పుడు నాకు అనిపించింది. ఎస్, ఐ థింక్ ఐ షుడ్ బి యూస్ఫుల్ టు మై కంట్రీ, టు మై విలేజ్ అట్లీస్ట్ అనిపించి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక స్తబ్దత. ఇమీడియట్గా నేను ఏం చేశానంటే అప్పుడు నా దగ్గర ఎక్కువ డబ్బులు కూడా ఉండే కాదు. నేను స్కూల్కి వెళ్ళిపోయి నా స్కూల్ మీద ఎంత మమకారం. అప్పుడే నేను 5 Steps ఫర్ విక్టరీ అని చెప్పేసి మన యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల్ చదివాను అనమాట. ఒక నిజంగా ఒక స్ఫూర్తి, ఆనందం అని ఎప్పుడు వస్తుందంటే నువ్వు చదివిన స్కూల్కి వెళ్ళి నువ్వు కూర్చున్న బెంచ్ ఎక్కడ చదువుకున్నావు ఆ క్లాస్ బెంచ్ టచ్ చేసినప్పుడు వచ్చే ఆనందం ఈ డబ్బుకు కూడా లేదు అనే ఒక ఫీలింగ్ అనమాట. నిజంగా అలాంటి చిన్నవి ఎక్కడ పెరిగాము, ఈ పరిసర ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాళ్ళని, వీటిని మారిస్తే ఎంత బాగుంటుంది, ఆ ఉద్దేశాలతోటి నేను అవగాహన చేసుకొని స్కూల్కి రావటం. ఫస్ట్ టైం 40,000 రూపీస్ ఆల్మోస్ట్ అబౌట్ 15 years బ్యాక్ నా స్కూల్కి ఇచ్చేసాను. ఇచ్చేసి సార్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ స్కూల్. అలాంటి సందర్భంతో స్టార్ట్ అయిన నా ప్రస్తావన ఈ ఆ ఊర్లో. ఆ తర్వాత మరి శ్మశాన వాటికలో చూసాం కదా, అది కట్టించడం కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కట్టించడం కానివ్వండి, తర్వాత దేవాలయాలు కట్టించడం కానివ్వండి, చెట్లు వేయటం కానివ్వండి, పిల్లలతో మమేకం అవటం కానివ్వండి, ఇలాగా స్టేజెస్గా ఊర్లో ఆల్మోస్ట్ మా అమ్మగారు ప్రెసిడెంట్ అయిన దాకా. ఆ తర్వాత ఎక్కువ టైం ఈ రోజున నెల కనీసం 10 రోజుల నుంచి 15 రోజులు ఇక్కడే స్పెండ్ చేస్తున్నాం. మా ఇండస్ట్రీలో ఒక పక్కన చూసుకోవాల్సి వస్తుంది, ఒక పక్కన ప్రొఫెషన్ చూసుకోవాల్సి వస్తూ ఉంది, బెంగళూరులో చూసుకోవాల్సి వస్తుంది, వైజాగ్లో మాకున్న ప్లాంట్లు చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నిటి మధ్య టైం కేటాయిస్తూ
ఈ ఊరి కోసం పోటపడుతూనే ఉన్నాం. దట్ గివ్స్ మీ హ్యాపీనెస్ సోషల్ యాక్టివిటీలో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ విలేజ్ అన్నమాట. చదువుపై తనకున్న మమకారంతో ఈ తరం పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలి అనుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే అట్టడుగు వర్గాల పిల్లలకి విద్యను అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మందడంలో పాఠశాల భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించారు. స్కూల్ పిల్లలందరికీ ఎంకేఆర్ ఫౌండేషన్ నుంచి యూనిఫామ్, పుస్తకాలు పంపిణీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో 5 ఏళ్ల క్రితం 60% ఉన్న ఉత్తీర్ణత ఈ ఏడాది 100% పెరిగిందంటున్నారు కృష్ణారావు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగానికి కావలసిన అన్ని మెళకువలు పాఠశాల స్థాయిలోనే నేర్పిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఈ స్కూల్కి మాకు ముప్పవరపు కృష్ణారావు గారు ఎంతో సహాయం చేస్తున్నారు. ఆయన పేరు నిలబెట్టడానికి మేము బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటామని చెప్తున్నాము. అలాగే మా స్కూల్ని మేము మా ఇల్లులాగా మా సొంత ఇల్లులాగా చేసుకొని అంతా శుభ్రంగా ఉంచుకుంటామని, అలాగే మా స్కూల్ పిల్లలు ఏ గొడవలు రానివ్వకుండా అంతా బాగుంటామని చెబుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మందడంలో చదువుకుంటున్న పిల్లలందరికీ కృష్ణారావు సుపరిచితుడు. ఊరికి వచ్చిన ప్రతిసారి ఆయన పిల్లలతో మాట్లాడకుండా వెళ్లరు. పిల్లల్లో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఆయన ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అందుకే అక్కడి పిల్లలకి కూడా కృష్ణారావు అంటే ఎంతో అభిమానం. పిల్లలే కాదు, మందడం స్కూల్లో టీచర్లు కూడా శ్రీమంతుడు సినిమాలో మహేష్లా కృష్ణారావు తమ స్కూల్ని ఎంతో అభివృద్ధి చేశారని చెబుతారు. ఇప్పటి వరకు మరి మన పాఠశాలల గురించి కృష్ణారావు గారు చేసినటువంటి సహాయ సహకారాలన్నీ మనం విని ఉన్నాము. అయితే మన ఈ మధ్య కాలంలో శ్రీమంతుడి సినిమా ఒకటి అందరు చూసుంటారు. మరి ఆ గ్రామం కోసం మహేష్ బాబు ఎలా కృషి చేశాడో ఇప్పుడు చూశారు. కానీ మీరు మరి సార్ చెప్పినటువంటి విషయాలను బట్టి ఎప్పటి నుంచో ఈ గ్రామానికి మరి కృష్ణారావు గారు శ్రీమంతుడిలాగా వ్యవహరిస్తున్నారని ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలను బట్టి మనకి చక్కగా అర్థమవుతూ ఉంది. మరి ఇటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు కూడా ఈ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి మీ వంతు కృషిగా చక్కగా చదువుకొని పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు కూడా ఈ పాఠశాల కోసం కృషి చేయాలి. అంతకంటే ముందుగా ఈ చదువుకునే టైంలో మీకున్న బాధ్యత ఏంటంటే మీ పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, దీన్ని రోత చేయకుండా మరి దాన్ని చక్కగా మలపరుచుకోవడం అనేది ప్రస్తుతం మీరు కూడా అలా కనుక నిర్వహిస్తే మీరు కూడా శ్రీమంతులే ఈ పాఠశాలకు సంబంధించి. ఎందుకంటే ఈ స్థాయిలో మీరు చేయగలిగింది చక్కగా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పాఠశాలకు మంచి పేరు వచ్చేలాగా, మంచి రిజల్ట్స్ తీసుకొచ్చేలాగా ఉండేటట్టుగా చేస్తే మీరందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి సహాయ సహకారాలనే ఇక ముందు కూడా కృష్ణారావు గారు మన పాఠశాలకు అందజేసి ఇంకా పాఠశాల సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా తమలోని సృజనాత్మక శక్తిని గుర్తించి ప్రోత్సహిస్తారు. నైపుణ్య శిక్షణకి ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తారు. సొంత ఊరికి ఎంతో కొంత చేయాలన్న ఆలోచన ఎంతమందికి వస్తుంది? జీవితంలో పైకి ఎదిగిన తరువాత ఊరి వైపు చూడని వారు ఎందరో ఉంటారు. అన్నీ ఉన్నా అసలేం పట్టనట్టే ఉంటారు. కానీ ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఎదిగిన కృష్ణారావు మాత్రం అలా చేయలేదు. అమ్మలాంటి ఊరిని మరచిపోలేదు. రాష్ట్రంలోని ఆదర్శవంతమైన గ్రామంగా మందడంను తీర్చిదిద్దాలని తపనపడుతున్న కృష్ణారావుది మొదటి నుంచి ఉన్నత కుటుంబమేమీ కాదు. పూర్తిగా వ్యవసాయంపైన ఆధారపడిన సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారాయన. ఇంట్లో 4 సంతానం. చదువుకోవడానికి కూడా ఎన్నో ఇబ్బందులు. చిన్నప్పుడు స్కూల్కి వెళుతూనే వ్యవసాయ పనులు కూడా చేసేవాడు కృష్ణారావు. సెలవుల్లో పశువుల్ని మేపడానికి వెళ్లిన రోజుల్ని, గేదె తోక పట్టుకుని కృష్ణానదిలో ఈత కొట్టిన రోజుల్ని గుర్తు చేసుకుంటారు కృష్ణారావు. బాల్యమంతా పొలం గట్ల మీద కృష్ణానది ఒడ్డుపైన ఆటపాటలతో గడిచిపోయినా చదువుని మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. వాస్తవానికి ఇంటర్ తరువాత మెడిసిన్లో చేరాల్సి ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో కృష్ణారావు బీకాం చదివి ఆ తరువాత సీఏ కోర్సులో జాయిన్ అయ్యారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదాయన. మందడం గ్రామంలో ఇది నేను చదువుకున్న స్కూల్. ఈ స్కూల్లో ప్రతి చోట నేను తిరిగిన అనుభూతి ఎప్పుడొచ్చినా కూడా నాకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలోనే ఇది 2వ క్వాలిటీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అనమాట. ఒక స్కూల్ బిల్డింగ్స్లో పిల్లలు చూడంగానే ఆహ్లాదకరంగా ఉండాలి, స్కూల్కి రావాలనిపించాలి. స్కూల్ అనేది ఒక అనుభూతి.
ఎంకేఆర్ ఫౌండేషన్ ప్రారంభించిన తరువాత మందడంలో సదుపాయాల్ని కల్పించడానికి పూనుకున్నారు కృష్ణారావు. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న శ్మశానాన్ని పునరుద్ధరించారు. అక్కడితో ఆగిపోలేదాయన. పంచాయతీ నిధులకి తన డబ్బులు జతచేసి అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్లారు. తద్వారా రోడ్ల నిర్మాణం, పచ్చదనం కోసం చెట్లు పెంచడం, చెత్త నిర్మూలనకి ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ప్రభుత్వం స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రాష్ట్రంలోనే మందడం గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత మా అమ్మగారు ప్రెసిడెంట్ కాబట్టి మరి ఎలాగైనా సరే దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా అయితే పంచాయతీకి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అనే కాకుండా ఈ గ్రామం హెరిటేజ్ గ్రామంగా గుర్తించబడింది. ఇప్పుడున్న రాజధాని ప్రాంతంలో పంచాయతీ ఆఫీస్ ద్వారా ఊరందరికీ కూడా కార్యకలాపాలు అన్నీ సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. చదువు పూర్తి చేసుకున్న వారికి స్వయంగా తన కంపెనీల్లోనే ఉద్యోగాలిస్తున్నారు. ఉద్యోగాలు సాధించడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఉన్నతంగా పైకెదిగిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ ఊరు ఖచ్చితంగా ఉంటుంది. కానీ అందులో కొందరే నిజమైన శ్రీమంతుడిలా ఊరు గురించి పట్టించుకుంటారు. ఊరికి ఏదైనా చెయ్యాలని పూనుకుంటారు. ముప్పాల కృష్ణారావు గారు మా స్కూల్కి చేసిన ఉపకారానికి మేమెంతో మేము బాగా చదువుకొని మా పేరు తెస్తాం ఈ స్కూల్కి అంత. ఇప్పటి వరకు మరి మన పాఠశాలల గురించి కృష్ణారావు గారు చేసినటువంటి సహాయ సహకారాలన్నీ మనం విని ఉన్నాము. సొంత ఊరిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్న కృష్ణారావు రాజధాని శ్రీమంతుడిలా పేరు తెచ్చుకున్నారు. మీరు చూసే ఈ బిల్డింగు రాబోయే పంచాయతీ బిల్డింగు. ఈ గ్రామం మేజర్ పంచాయతీ అయినా కూడా పంచాయతీ ఆఫీస్ నోచుకోలేకపోయింది. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినాయి, కానీ ఊళ్ళో రాజకీయాల మూలంగా లేకపోతే ఏ క్యాస్ట్ వాళ్ళకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో మరి ఈ బిల్డింగ్ని కట్టడం కుదరలేదు. ఆల్మోస్ట్ ఒక ఎస్టిమేషన్ వచ్చి ఒక 25 లక్షలు అవుతుంది ఈ బిల్డింగ్ కట్టడానికి. ఇది 2 ఫ్లోర్లు వస్తాయి. కిందేమో ఒక ఆఫీస్ అన్ను ఈవో గారికి ఉంటుంది, పైన ప్రెసిడెంట్ అన్ను ఒక బోర్డు మెంబర్స్ కూర్చుంటానికి. ఒక హెరిటేజ్ గ్రామంలో ఖచ్చితంగా ఒక పంచాయతీ ఆఫీస్ ఉండాలి అనే ఒక భావంతో ఈ బిల్డింగ్ నేను స్పాన్సర్ చేస్తూ కడుతున్నాం. ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్లో క్లియర్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత దీన్ని జనవరిలోనో లేకపోతే ఫిబ్రవరిలోనో సంక్రాంతి పండుగకి ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం. కృష్ణారావు మరికొంతమందికి ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.